నేను సూరజ్ని. నేను ఈ బంగ్లాలోంచి బయటపడ్డాను. నేను ఇంకా ఫ్రీ బర్డ్. ఈ క్షణం నేను చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే స్వతంత్రంగా చచ్చిపోయినట్టు ఉంటుంది. ఈ జైలు లాంటి నరకంలో కాదు. స్తంభం చూడు 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 చూడు, నేను గెలుకున్నాను చూడు చూడు, నేను బతికున్నా. చూడు, నేను గెలిచాను, నేను గెలిచాను, గెలిచాను.
వెంటాడుతుంది. తన పట్టు వదలదు. నేను చావడం మాత్రం గ్యారంటీ. చావు ఇప్పటి వరకు ఏ జీవిని వదలలేదు. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. అయితే పెరిగి వాళ్ళ ఎందుకు చావాలి? ధీరుల్లా చస్తాను. ఏ చావు, నన్ను ఓడించాలనుకోవడం నీ మూర్ఖత్వం. నేను భయపడి పారిపోయే పిరికివాణ్ణి కాదు. నిన్ను ఎదిరించే ధైర్యం నా గుండెల్లో ఉంది. నీతో పోరాడి గెలిచి తీరతాను. ఇప్పటి నుంచే పోరాటం మొదలవుతుంది. చివరికి నువ్వు నన్ను చంపేసినా సరే ఒక ధీరుడిగా చచ్చిపోయానన్న గర్వం నాకు మిగిలిపోతుంది. నేనింకా బతికే ఉన్నాను. అతాయ్ ప్లాన్కి బలైపోలేదు. నాకు అతయ్యకి అన్ని విషయాల్లోనూ హెవీ కాంపిటీషన్ ఉండేది. చదువు, స్పోర్ట్స్, కరిక్యులర్ యాక్టివిటీస్. తను సోనీకి ప్రపోజ్ చేయాలనుకున్న సమయంలో నేను సోనీ ప్రేమించుకుంటున్నామని అతనికి తెలిసింది. దాంతో వాడి జల్సీ బయటపడింది. దీనంతటికి ఒకటే సొల్యూషన్. కాంపిటేటర్ ఉంటేనే కదా కాంపిటీషన్ జరిగేది. అందుకే నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. దీంట్లో భాగంగానే బుక్ ర్యాక్ పడేశాడు. ఇత్తడి ఫ్లవర్ పాట్ నా మీద పడేసి నన్ను చంపాలని ప్రయత్నించాడు. పావురాలన్నీ నా మీదకి వచ్చేలా చేసి కత్తితో నన్ను పొడవాలనుకున్నాడు. అప్పుడే నా చేతికి గన్ దొరికింది. దానికి భయపడ్డ అతయ్య వెనక్కి వెళ్ళిపోయాడు. నేను రూఫ్ ఎక్కి పారిపోవాలనుకున్న సమయంలో దూలం విరిగి నా మీద పడేలా చేశాడు. భయపడి అతయ్య పారిపోతుంటే అతని జేబు నుంచి కీస్ కింద పడ్డాయి. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ప్రపంచాన్నే గెలుద్దామనుకునే దుస్సాహసంతో ముందుకెళ్తున్న మొండివాణ్ణి నేను. ప్రతి ఓటమిలోనూ ఒక లెసన్ ఉంటుందని గుర్తించకుండా అతయ్యలా తప్పులు చేస్తూ ఆలోచించే యంగ్స్టర్స్ ఇప్పుడు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. ఇది తప్పు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మన అంతాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. ఎప్పుడు పాజిటివ్గా ఉండు. మోసంతో గెలవాలనుకుంటే ఎప్పుడు ఓడిపోతావు. నిజాయితీగా గెలవడానికి ప్రయత్నిస్తే నువ్వు తప్పకుండా గెలిచి తీరుతావు. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం నీకు సెల్యూట్ చేస్తుంది. సిసిరా బిల్డింగ్లో జరిగిన సంఘటనల్ని న్యూస్ పేపర్లో చదివిన అతయ్ సోనీ, టెంజిన్, ఆశీష్లకి నన్ను ఫోన్లు చేస్తానని నమ్మించి నా అంతటి నేను ఛాలెంజ్ చేసేలా చేశాడు. ఈ ఇంటికి తీసుకొచ్చి చంపేస్తే ఎవరికీ అనుమానం రాదు, భయంతో నేను చనిపోయానని అందరూ అనుకుంటారని అతయ్ ఈ విధంగా ప్లాన్ చేశాడు. వీడిలా చేశాడు కాబట్టి జీవితంలో కష్టం అంటే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. భయం, కష్టం, నరక యాతన ఇవన్నీ అనుభవించిన తర్వాతే లైఫ్ అనేది ఎంత అందమైందో నాకు తెలిసొచ్చింది. జనం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో నాకు అర్థమైంది. నిజంగా చచ్చిపోవాలని కాదు, అప్పుడున్న బాధ నుంచి తప్పించుకోవడానికి. ఆత్మహత్య అనేది నాకు తెలిసినంత వరకు అనేక తాత్కాలిక సమస్యలకి కొందరు కనుక్కున్న శాశ్వత పరిష్కారం. అతయ్య నన్ను చంపడానికి ప్రయత్నించాడనేది నిజం. కానీ కొన్ని ప్రశ్నలకి జవాబు దొరకలేదు. గేమ్ కంప్లీట్ అవడం, ఫోన్ రింగ్ అవ్వడం, క్యాండిల్ వెలగడం, ఆ తల్లి, ఆ పిల్లలు, ఆ కోట్ వేసుకున్న వ్యక్తి, అదంతా నా భ్రమే అయ్యుండొచ్చు. ఆ బంగ్లాలో నేను అతయ్య ఇద్దరూ ఉన్నాం. నాకు కనిపించిన వాళ్ళు అతయ్యకి ఎందుకు కనిపించలేదు? ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరినీ నేను చూశాను, కానీ ఆ భర్త ముఖాన్ని ఎందుకు చూడలేకపోయాను? నౌ ఐ కేమ్ టు నో.
భయం వల్లే మనం దేవుణ్ణి దెయ్యాన్ని నమ్ముతున్నాం. ఆ భయమే మనల్ని సజీవంగా ఉంచుతుంది. కానీ కొన్ని ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానం దొరకదు. భ్రమ అనేది ఇంత బలంగా ఉంటుందా? ఆ తల్లి, పిల్లలు, కోటి వ్యక్తి, వాళ్ళని దగ్గర నుంచి చూశాను, మాట్లాడాను, ముట్టుకున్నాను. ఆ అనుభవం ఖచ్చితంగా భ్రమ కాదనిపిస్తుంది. దేవుడు, దెయ్యాలు, ఆచారాలు, నమ్మకాలు, మాయలు, మంత్రాలు విజ్ఞానానికి ఒక ప్రశ్నగా మిగిలిపోయాయి. సైన్స్ ఎంత డెవలప్ అయినా చావు తర్వాత ఏంటి అనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు. అలాగే దేవుడు, దెయ్యం అనే రహస్యాన్ని కూడా. శిశిర బంగళా జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.